ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం 124వ దావీదు కీర్తన 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటకాని ఊరి నుండి తప్పించుకుని ఊరి తెంపబడను మనం తప్పించుకుని ఉన్నాం. నిజంగా ఒక పక్షి ఏ రీతిగా వేటకాని ఊరిలో నుంచి తప్పించుకుని ఆనందపడుతుందో, ఈరోజు మనం కూడా దుష్టుని చేతిలో నుంచి మనం తప్పించబడ్డామంట. ఆ ఊరి తెంపబడింది, మనము తప్పించుకున్నాం, మనకి ఇంకా భయం లేదు అంటున్నాడు దేవుడు. నువ్వు నేను తప్పించబడ్డాం. వేటగాడు బాణం ఉరి పెట్టాడు, ఆ బాణంలో మనం పడగలేకుండా మనం దేవుడు తప్పించాడు అనమాట. ఈరోజు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా నిత్యము మనం ఉండాలన్నమాట. నిజమే, ఎన్నో మార్లు దేవుడు మనల్ని పరిస్థితుల నుంచి తప్పిస్తూ ఉంటాడు కదా. గుంటలో పడిపోయిన యోసేపుని దేవుడు తప్పించాడు. పాపంలో పడవేసి జైల్లో పడేసిన యోసేపుని దేవుడు మాత్రమే తప్పించాడు. లేదా ఆయన జీవితకాలం అంతా జైల్లో అలా మగ్గిపోయి ఉండాల్సిందే. కానీ దేవుడు తన కృప చొప్పున యోసేపుని ఒక ప్రణాళిక చొప్పున ఆయన ఈరోజు నువ్వు నేను కూడా ప్రభా, ఈ గుంటలో, పాపంలో, శాపంలో, లోకములో, లేదా ఈ రోగంలో, భయంకరమైన సాతాను వలలో, మా కుటుంబం యొక్క భయంకరమైన చీకటిలో నేను పడిపోయినాను, మునిగిపోయినాను ప్రభా. నన్ను తప్పించుకోవడానికి నాకు వేరే మార్గం దొరకట్లేదు ప్రభా. నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావడం లేదు ప్రభా అని అనుకుంటున్నావేమో కదా. దేవుడు యోసేపుని ఏ రీతిగా అయితే జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడో, నిన్ను కూడా ఆ రీతిగా బయటకు తీసుకురావడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు భయపడకు. ఆయన అంటున్నాడు, ఊరిలో పడ్డ పక్షి ఏ రీతిగా అయితే తప్పించుకుంటూ వేటగాని వలలో పడబోయింది, కానీ అది ఎలాగైతే తప్పించుకుందో, ఈరోజు నిన్ను కూడా ఒక క్షణంలో దేవుడు నిన్ను తప్పించి ఆయన నామానికి మహిమకరంగా నిన్ను బయటపడేస్తాడనమాట. దేవునికి మహిమ. ఎప్పుడూ కూడా ఆయన నువ్వు విడిచిపెట్టాడని అనుకోవద్దు, ఆయన నిన్ను వదిలివేశాడు అని అనుకోవద్దు. ఆయన కునుకక నిద్రపోక కాచి కాపాడే దేవుడు. అలాంటి దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిత్యము కాపాడుతున్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు యోసేపు కూడా అలాగే అనుకున్నాడు కదా, నా దేవుడు నన్నుగా విడిచిపెట్టేశాడేమో, ఈ జైల్లోనే నా జీవితమేమో అనుకున్నాడు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు సమాధానకరంగా ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ రీతిగా ఆయన బయటికి తీసుకొచ్చి అందరి ముందు యోసేపుని కనపరిచిన రీతిగా నిన్ను నన్ను కనపరుస్తాడు అంటే కృపాదేవుడు మనకి ఇచ్చినగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, వేటగానిలు గురిలో చిక్కుకున్నట్టుగా మేము సాతాను వలలో చిక్కుకున్నామేమో నాయన. తప్పించి మీ నామానికి మహిమ తీసుకొని రమ్మని బ్రతిమలాడుతున్నాం తండ్రి. స్తోత్రాలు. ఈరోజు మాకు విడుదల ఇచ్చినందుకే వందనాలు. ఈరోజు మాకు సమాధానం ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటూ మా కుటుంబాలు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఒక గొప్ప ప్రణాళిక మా జీవితంలో వేసి మీరే మహిమ పొందుకుంటారు. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఆ రీతిగా బయటకు వచ్చామని ఆనందిస్తున్నారు, వారిని బట్టి వందనాలు. అలాగే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి ఒక్క వలలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కూడా అయా, అది ఏ వలైనా ప్రభు, కుటుంబం అనే వల అయా తండ్రి ప్రభు, భయంకరమైన శోధన, వేదన, అనారోగ్యాలు, అలజడులు ఏదైనా కూడా